ఓం శాంతి. ఈరోజు డిసెంబర్ 16వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీరు చదువును చదువుకొని ఇతరులకు చదివించాలి. ఇందులో ఆశీర్వాదాల మాట ఏదీ లేదు. తండ్రిని స్మృతి చేస్తే అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయి అని అందరికీ తెలిపించండి అంటున్నారు బాబా. ప్రశ్న: మనుషులకు ఏ ఏ చింతలున్నాయి? పిల్లలైన మీకు ఏ చింత లేదు, ఎందుకు? సమాధానం: మనుషులకు ఇప్పుడు అన్ని చింతలే చింతలు. పిల్లలకి జబ్బులొస్తే చింత, కొడుకు మరణిస్తే చింత, కొడుకు పుట్టకపోతే చింత, ఎవరి వద్దైనా ధాన్యం ఎక్కువగా స్టాక్ ఉంటే పోలీస్ వాళ్ళు లేదా ఇన్కమ్ ట్యాక్స్ వారు వస్తే చింత. ఈ ప్రపంచమే మురికి ప్రపంచం, దుఃఖం ఇచ్చేటటువంటి ప్రపంచం. కానీ పిల్లలైన మీకు ఏ చింత లేదు, ఎందుకంటే మీకు సద్గురువైన బాబా లభించారు. చింతల నుండి అతీతంగా చేసే స్వామి సద్గురువు అని పాట కూడా పాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఎలాంటి చింతలు లేనటువంటి ప్రపంచంలోకి వెళ్తారు అంటున్నారు బాబా. ఈరోజు పాట: మీరు ప్రేమ సాగరులు, మీ ప్రేమ అనే ఒక బిందువు కోసం తపిస్తూ ఉన్నాము. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ప్రేమ భరిత రాజధానిలోకి వెళ్ళాలి. అందుకోసం పరస్పరం పాలు పంచదార వలె కలిసి ఉండాలి. ఎప్పుడూ ఉప్పు నీరుగా అయి అంటే గొడవలు పడి అభిప్రాయ భేదాలు రాకూడదు. స్వయం మిమ్మల్ని మీరే సరి చేసుకోవాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: దేహ అభిమానాన్ని వదిలి మాస్టర్ ప్రేమ సాగరులుగా అవ్వాలి. మీ గుణాలను దైవీ గుణాలుగా చేసుకోవాలి. చాలా చాలా మధురంగా ఉండి నడుచుకోవాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: మనస్సు యొక్క స్వతంత్రత ద్వారా సర్వ ఆత్మలకు శాంతిని దానంగా ఇచ్చేవారు మనసా మహాదాని భవ. వరదానం యొక్క వివరణ: బంధనంలోని వారు భలే శరీరం ద్వారా పరతంత్రంగా ఉన్నారు. కానీ ఒకవేళ వారు మనస్సు ద్వారా స్వతంత్రులుగా ఉంటే తమ వృత్తి ద్వారా శుద్ధ సంకల్పాల ద్వారా విశ్వం యొక్క వాయుమండలాన్ని పరివర్తన చేసే సేవ చేయగలరు. ఈ రోజుల్లో విశ్వానికి మానసిక శాంతి చాలా అవసరం. కనుక మనస్సు ద్వారా స్వతంత్రంగా ఉన్న ఆత్మ శాంతి యొక్క వైబ్రేషన్స్ను వ్యాపింప చేయగలుగుతారు. శాంతి సాగరుడైనటువంటి తండ్రి స్మృతిలో ఉండుట వలన స్వతహాగానే శాంతి కిరణాలు వ్యాపిస్తాయి. ఇలా శాంతిని దానం ఇచ్చేవారే మనసా మహాదానులు అంటున్నారు బాబా. స్లోగన్: స్నేహ రూపం యొక్క అనుభవం అయితే వినిపిస్తారు, ఇప్పుడు శక్తి రూపం యొక్క అనుభవాన్ని వినిపించండి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.